నమస్తే వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో సత్యసాయి కార్మికుల నిరవధిక సమ్మె 25 రోజులకు చేరుకుంది. శ్రీ సత్యసాయి డ్రింకింగ్ వాటర్ సప్లై కార్మికులు తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి లాలా చెరువు సెంటర్ లో ఉన్న ఆర్డబ్ల్యూఎస్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయం వద్ద చేస్తున్న నిరవధిక సమ్మె 25వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి మా గోడు వినిపించడం లేదా కనిపించడం లేదా, ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు అనే ప్లకార్డులతో నిరసన తెలియపరిచారు. ఈ విధానం వల్ల కార్మికుల నుంచి కాంట్రాక్టర్ దోచుకునే దోపిడీ నుంచి తమను రక్షించమని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. అందరికీ నమస్కారం అండి. నేను సత్యసాయి ప్రాగ్నెట్ పథకంలో 19 సంవత్సరాల నుంచి ఇందులో మేము పనిచేస్తున్నాను. గత ప్రభుత్వం నుంచి ఇప్పుడు దాకా మాకు దగ్గర 19-20 నెలల నుంచి అసలు మాకు జీతాలు అయితే లేవండి. మేము దానికోసం అయితే చాలా ఇబ్బంది పడుతున్నాము. దానికోసం 25 రోజుల నుంచి కూడా మేము ధర్నా చేస్తున్నా సరే మమ్మల్ని ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం కానీ అధికారులు కానీ అసలు ఎవరు పట్టించుకోవడం లేదు. అది ప్రభుత్వానికి మా బాధలు కనపడడం లేదు, లేకపోతే మా గోడు వినపడడం లేదు, అదైతే మాకైతే అర్థం కావడం లేదండి. అదే ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ ఉద్యోగులకి ఒక 2-3 నెలలు కానీ జీతాలు కానీ ఆగితే మాత్రం వాళ్ళు వెంటనే స్పెండ్ అని చెప్పి వాళ్ళన్ని విధులు బహిష్కరిస్తారు. దానికి 2-3 రోజులు వెంటనే ప్రభుత్వం దిగి వచ్చి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మొత్తాన్ని కూడా వాళ్ళని తీరుస్తారు. మేము 25 రోజుల నుంచి మేము ధర్నా చేస్తున్నామండి. దానికోసం కనీసం ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మేము కనీసం మా కోరికలు అడగడం లేదని, మాకేమో టీఏడిఏలు కావాలి, ఎన్ఎల్సీ కావాలని కూడా మేము అడగడం లేదు. మేము పనిచేసిన మా జీతం ఏమని మేము అడుగుతున్నాం, అది కూడా చేయలేకపోతుందండి ప్రభుత్వం. దానికోసం మాకేం అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. 1వ తారీఖు కరెంట్ బిల్ కట్టకపోతే వచ్చేమో ఎవరైనా ఫీజు తీసేస్తాడు. మేము ఎంత బాధపడుతున్నాం, పిల్లలతో చాలా బాధపడుతున్నాం. దీనికోసం ప్రభుత్వం ఒకసారి ఆలోచించి మాకు న్యాయం చేయాలని మేము డిప్యూటీ సీఎం గారిని, అలాగే నేషనల్ సీఎం గారిని, ఐటీ మినిస్టర్ మన లోకేష్ గారిని కూడా మేము కోరుకుంటున్నామండి. ఒకసారి ఆ ప్రభుత్వ అధికారులు పెన్షన్ వాళ్ళే కదండి, కొంచెం మమ్మల్ని కూడా కొంచెం ప్రభుత్వం ఏంటంటే అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని అంటే ప్రజలకంతా అందరూ కూడా మమ్మల్ని గుర్తించండి. మేము కూడా మనుషులమే, మేము కూడా ఎంతో బాధపడుతున్నాం. అది మాత్రం గవర్నమెంట్ కంపల్సరీ అది దృష్టిలో తీసుకుని మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. నా పేరు కృష్ణారెడ్డి అండి. నేను సత్యసాయి దాంట్లోనే ఆపరేటింగ్గా పనిచేస్తున్నాను. 20 నెలలుగా జీతాలు లేవండి. 25 నెలలు పిఎఫ్ ఈఎస్ఐ కట్టడం లేదండి. అలాగే డిప్యూటీ సీఎం గారికి ఎన్నిసార్లు మేము మొరపెట్టుకున్నా కానీ ఇప్పటి వరకు స్పందించలేదండి. మేము ఓటేసి గెలిపించడం కూడాను ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపడతారని అనుకున్నాం. ఇప్పటి వరకు మాకు డిప్యూటీ సీఎం గారు కానీ అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ స్పందించిన దాఖలు లేవండి. మేము కూడా కొంచెం కరోనా టైంలో కూడా పనిచేయడం జరిగిందండి. మా కార్మికులు కూడా కరోనా వల్ల మృతి చెందిన వారికి బాధ్యతలు కూడా పరామర్శించి వాళ్ళకి ఆర్థిక సహాయం కానీ చేయడం లేదండి. దీనివల్ల చాలా ఇబ్బందులు పడ్డామండి మేము కూడాను. ఓకే, 25 రోజుల నుంచి సమ్మె చేస్తున్నా కానీ పట్టించుకున్న నాదుడు లేడండి. మేము కూడా 25 నెలల్లో పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ కట్టడం లేదండి. మేము కూడా ఈ ప్రభుత్వంలోని కూటమిలో భాగస్వామై ఉన్నామండి. అయినా కానీ మా మీద ఈ సౌత్ పోర్లాగా ఉంది, సౌతీ పోర్ చూపించినట్టు చూపిస్తున్నారండి. ఈ ప్రభుత్వం కానీ లేదంటే ఇక్కడ అధికారులు కానీ మా మీద స్పందించి మాకు ఏదైనా దయ చూపించి ఈ మా యొక్క సమస్య పరిష్కారం చేస్తారని కూటమి ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ అందరినీ కూడా కోరుతున్నాను. శ్రీ సత్యసాయి డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్టులో గత 20 సంవత్సరాలు బట్టి మేము ఇందులో పనిచేయడం జరుగుతుంది. అయితే దీన్ని నమ్ముకొని 53 మంది కార్మికులు రాత్రింబగలు అంటూ తేడా లేకుండా పనిచేసి ప్రజలకు త్రాగునీరు అందించాలనే మంచి దృక్పథాన్ని మేము తీసుకొచ్చి మేము వాటర్ ఇస్తున్నాము. అయితే ఈ ప్రాజెక్టు 2006లో బాబా గారు ఈ గిరిజన మరియు మెట్ట ప్రాంతాలకు త్రాగునీరు అందించాలి, వాళ్ళ ఆరోగ్యాలు బాగుండాలి అన్న మంచి దృక్పథంతో ఈ ప్రాజెక్టుని నెలకొల్పారు. ఇది అనంతపురం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాల్లో ఈ ప్రాజెక్టుని ఏర్పాటు చేసి గవర్నమెంట్కి మెయింటెనెన్స్ చేయమని అప్పచెప్పిన ఈ ప్రాజెక్టుని గవర్నమెంట్ సవతి ప్రేమను చూపిస్తూ దీనికి నిధులను కేటాయించకపోవడం వల్ల అనేక ఇబ్బందులకు గురయ్యి కార్మికులకు జీతాలు ఇవ్వకపోవడం,
కొరత ఏర్పడుతుంది. అయితే ఎన్నిసార్లు మేము కార్మికులుగా రోడ్డు ఎక్కి నిరసనలు ధర్నాలు చేస్తేనే కానీ జీతాలు వచ్చే పరిస్థితి కనపడట్లేదు. అయితే అలాగే కార్మికులకి కట్టాల్సిన పిఎఫ్, ఈఎస్ఐ కూడా సరైన టైంలో కట్టకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దాంట్లో కరోనా టైంలో కూడా మేము ఫ్రంట్ లైన్ వారియర్ల కింద పనిచేస్తూ మేము కొనసాగినప్పటికీ అందులో కరోనాతో ఒక 5 కార్మికులు చనిపోయినప్పటికీ కూడా ఈఎస్ఐ, పిఎఫ్ కూడా వర్తింపు చేయడం లేకుండా పోయింది. దానివల్ల ప్రభుత్వం నుంచి వచ్చే 7 లక్షల EDIL క్లెయిమ్ కూడా మేము మిస్ అయిపోయాం. ఆ క్లెయిమ్ ఆ కుటుంబానికి నష్టం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము పిఎఫ్, ఈఎస్ఐ కూడా కట్టాలి అని చెప్పి మేము ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది. అయితే ఈ కాంట్రాక్టర్ ఈ సమ్మెను యూజ్ చేసుకొని మొత్తం పాత పెండింగ్ ఏదైతే ఉందో, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పాత పెండింగ్ మొత్తం కలిపి ఈస్ట్ గోదావరిలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇది 2 ప్రాజెక్టులు కింద ఉన్నాయి. ఆ 2 ప్రాజెక్టులకు కలిపి 28,50,50,00,000 రూపాయలు ఇవాళ గవర్నమెంట్కి బిల్లు నిమిత్తం పంపించడం జరిగింది. ఆ బిల్లు ఇంత భారీ బడ్జెట్ బిల్లు పెట్టడం వల్ల గవర్నమెంట్ నిధులు కేటాయించడానికి తడబడుతూ ఆ పక్కన పెట్టేసి చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకని అంటే మొత్తం 28 కోట్లు ఒకసారి రిలీజ్ చేయాలంటే గవర్నమెంట్కి కూడా ఇబ్బంది ఏర్పడే పరిస్థితి. అంటే ఈ సమ్మెను ఉపయోగించుకుని కాంట్రాక్ట్ లబ్ధి పొందాలనే ఆలోచన కూడా చేస్తున్నట్టుగా మాకు క్లియర్గా కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ 20 నెలలకి 1,85,00,000 శాంక్షన్ చేస్తే ఈ యొక్క 20 నెలల జీతాలు క్లియర్ అవుతాయి. అలాంటిది ఆయన పాత పెండింగ్ అంతా కూడా ఈ టెంటర్ని ఉపయోగించుకొని ఆయన మొత్తం లబ్ధి పొందాలని ఆలోచన చేస్తున్నారు. దీనికి అధికారులు కూడా వత్తసు పలుకుతున్నట్టుగా మాకైతే కనబడుతుంది. ఎందువల్ల అంటే ఏ నెలకు ఆ నెల బిల్లులు సపరేట్ చేసి, శాలరీస్ నిమిత్తం బిల్లులు సపరేట్ చేసి, మెయింటెనెన్స్ నిమిత్తం బిల్లులు సపరేట్ చేసి ఉంటే గనక ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. ఏ నెలకు ఆ నెల బిల్లు పెట్టకుండా ఓన్లీ మొత్తం 6 నెలలకి 8 నెలలకి ఒకసారి మొత్తం మెయింటెనెన్స్ నిమిత్తం, కరెంట్ బిల్లు నిమిత్తము, జీతాల నిమిత్తం కలిపి ఒకసారి బిల్లులు పెట్టడం వల్ల భారీ బడ్జెట్ కనబడుతుంది. భారీ బడ్జెట్ కనబడడం వల్ల ప్రభుత్వం దానికి నిధులు కేటాయింపు అనేది చేయట్లేదు. కాబట్టి దీన్ని సపరేట్ బడ్జెట్లను కేటాయించు ఈ కార్మికుల యొక్క జీతాలను డివైడ్ చేసి దీనికి ఆప్కాస్లో ఏర్పాటు చేస్తే నెల జీతాలు వచ్చి మా యొక్క కుటుంబాలు రోడ్డును పడకుండా ఉంటాయని మా యొక్క కార్మికుల ఆవేదన మీ ద్వారాగా, ఈ మీడియా మిత్రుల ద్వారాగా మేము డిప్యూటీ సీఎం గారికి అలాగే జిల్లా పరిషత్ అధికారులకి మేము విన్నవించుకోవడం జరుగుతుంది.